దీంట్లో తీసుకోవడానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండరు, ముగ్గురు సమానులే. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ముగ్గురు గురించి మనం చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి, తండ్రి గురించి, యేసుక్రీస్తు వారి గురించి చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా ఘనపరుస్తారు, ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో చూపించుకుంటారు, వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారు. యేసుక్రీస్తు వారి సందర్భంలో మీరు చూడండి, తండ్రి నాకన్నా గొప్పవాడు ఎవరో తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రి. నాకన్నా గొప్పవాడు ఎవరో తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రి. ఆయనే గొప్పవాడు అని పరలోకంలో ఉన్న తండ్రిని గొప్ప చేస్తూ ఆయన తగ్గించుకుంటున్నాడు. దేవుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? అదే. అందుకే తగ్గించబడిన వారు చెప్పండి హెచ్చించబడతారు. హెచ్చించబడాలంటే చెప్పండి ఈసారి తగ్గించబడాలి. అందుకే యేసుక్రీస్తు వారికి సమస్తాన్ని తీసుకొచ్చి తన కుమారుడికి మొత్తం అంతా కూడా ఆయనకి చేతిలో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన తగ్గించుకుంటాం. ఆయనలో తగ్గింపు ఉంది కాబట్టి, తగ్గించుకునే దేవుడు కాబట్టి ఆయనకి పరలోకంలో ఉన్న తండ్రి ప్రతిది కూడా సమస్తము కూడా ఆయన పైన పెట్టేశాడు. సమస్తము మీద ఆయనకి అధికారం ఉంది, సమస్తము పైన ఆయన ఏదైనా చేయలేని శక్తి ఉంది ఆయన. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఏ రోజు కూడా నేను ఏదైనా చేయగలనని గర్వంగా ఎప్పుడు కూడా చూపించుకోలేదు. బ్రతికినన్నాళ్ళు కూడా తండ్రికి లోబడి బ్రతికాడే కానీ ఏ రోజు నేను గొప్పవాడిని చెప్పుకోలేదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి విషయంలోకి వచ్చినప్పుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడి కోసం మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, ఆయన తన కుమారుని అనగా యేసుక్రీస్తు వారిని పరలోకంలో ఉన్న తండ్రిని గొప్ప చేయడానికి తనను తగ్గించుకుంటున్నాడు.